ఓం శ్రీ యోగలక్ష్మి గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు డాక్టర్ ద్వాదశివన్ అండి. నా ప్రస్థానం నేను సింపుల్గా చెప్తానండి. నేను 2012 నుంచి కూడా నాకు మొత్తం ఫస్ట్ మా తల్లిదండ్రులకి, మా అత్తగారు, మా మామగారికి, మా గురువు గారికి, స్వామివారి అమ్మవార్ల పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను ఆదరించిన మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పెద్దలకు, నా స్టూడెంట్స్కి ఆశీర్వాదాలు తెలుపుతూ ముఖ్యంగా నేను ఇదంతా నేర్పడానికి కారణం ఒకరోజు 2012లో అర్ధరాత్రి మెలకు వచ్చేసిందండి. నాకు ఎవరికైనా నేర్పాలి, చాలా పాటలు పడతాను, ఎవరికైనా నేర్పకుండా చచ్చిపోతాను అని భయం వేసింది. ఆ లెక్కలో అప్పుడు మొదలుపెట్టాను నేను. రెండోది అక్కడి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. నన్ను అందరూ చక్కగా ఆదరించారండి. గుళ్ళల్లోకి వెళ్ళి సామూహికంగా లలిత పారాయణ చేసుకుని వాళ్ళందరినీ గ్రూపులుగా చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళని గ్యాదర్ చేసుకుని వాళ్ళకి నేర్పించి అలాగ మళ్ళీ వాళ్ళందరితో కూడా కచేరీలు చేయించి మా గురుగారు 2010 మేము వినాయక చవితి పందిళ్లలోనూ, సీతారామ కళ్యాణం పందిళ్లలోనూ అందరం కలిసి పాడేవాళ్ళం అండి. ఆ తర్వాత 2017లో రేవతి అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి దిలీప్ కుమార్ కల్చరల్ అకాడమీ అధినేత మా గురువు గారు డాక్టర్ సి దిలీప్ కుమార్ గారు, సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్, ఆయన కచేరీ పెట్టారు. అనుకోకుండా అక్కడ మా ఫ్రెండ్స్ నాతో 2 పాటలు పాడించారు. నా వాయిస్ విని మా గురువు గారు ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి నేను నేర్పిస్తానమ్మా అన్నమాచార కీర్తనలు అని అన్నారు. నేను చెప్పాను, నాకు సంగీతం రాస్తారంటే బంగారు మంచానికి నాకు వాడు చదువు కావాలమ్మా, గురువు లేకలాగా ఉండవు, గురువు ఉంటే ఒక స్టార్ లాగా ఉంటావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు సార్. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున ఫస్ట్ నాతో ఫిబ్రవరి 4వ తారీఖు చెన్నజీర స్వామి గుళ్ళో అక్కడ స్వామివారిది విగ్రహ ప్రతిష్ఠ రోజున మాతో కచేరీ చేయించారు. అక్కడి నుంచి సారు ప్రతి నెల 2 కచేరీలు తీసుకెళ్తూ ఆర్కెస్ట్రాతో అలవాటు అవుతుందని అలా తీసుకెళ్తూ నాకు నేర్పిస్తూ వచ్చారు. ఏ రాగంలో పాడారో సార్ నాకు చెప్తూ ఉండేవారు. ఏ పాట ఏ రాగంలో చేశారో మొత్తం చెప్పి నాకు చక్కగా నేర్పించారు. ఆ వెంకటేశ్వర స్వామి మా సార్ రూపంలో వచ్చి నన్ను నిలబెట్టారని నేను సదా సర్వదా ఎప్పటికీ నేను భావిస్తానండి. మా గురువుగారు అంటే నాకు అమితమైన భక్తి. నేను ఎప్పుడు కూడా ఆయన మాటకి నేను ఎదురు చెప్పలేదు. ఇప్పటిదాకా కూడా నేను మా గురువు గారికి మాటకి ఎప్పుడు నేను ఎదురు చెప్పలేదు. అలాగే మా శిష్యులకు కూడా నేను నేర్పించాను. మా పిల్లలతో పాడిస్తూ 2017లో మాకు సెప్టెంబర్లో మా గురువు గారు చేసిన పాటలు మా పిల్లలకి నేర్పించి మళ్ళీ మా పిల్లలందరితో ఘంటసాల కాలేజీలో ఫస్ట్ కచేరీ ఇప్పించామండి మేము. అప్పుడు సువర్ణ కంకణం వేశారు మా గురువు గారు నాకు. అలా ఇంకా అంచెలంచెలుగా ఆయనే పైకి తీసుకొచ్చారు. ఎక్కడ తప్పులే చెప్తూ నా దగ్గర ఒక 15 మంది వరకు టీచర్స్ కూడా నేర్చుకున్నారండి, సంగీతం డిప్లొమా చేసిన వాళ్ళు. నాకు రానివి, నేను అసలు సంగీతం నేర్చుకోలేదండి. వాళ్ళకి ఆ మాట చెప్పే వాళ్ళకి నేర్పించాను. నాకు రానివి కూడా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు చాలా సహకరించి నాకు రానివి వాళ్ళు చెప్తూ నా దగ్గర నేర్చుకుంటూ నాకు అంత సహకారాన్ని ఇచ్చిన నిలబెట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. లంకా సావిత్రి గారు, మల్లిక్ గారు అమ్మాయి, లక్ష్మీకుమారి గారని ఆవిడ గురువు గారు అనమాట. ఆవిడైతే నన్ను ధైర్యంగా నిలబెట్టారండి. చాలా భయంగా చెప్పేదాన్ని క్లాసులు నేను. ఆవిడ వచ్చినాక కళ్యాణి రాగంలో పాడు, భాగేశ్వరిలో పాడు, మాటలో పాడు, అలాగా కొన్ని రాగాలు ఆవిడ అడిగిన రాగంలో శివరంజన్లో పాడు, ముల్తాన్లో పాడు, అలాగే ఆవిడ ఇష్టం వచ్చిన రాగం అడిగి పాడమంటే పాడాను. చాలా బాగా పాడుతున్నావమ్మా, నా భుజం తట్టి, నువ్వు భయపడద్దమ్మా, స్వరం బాగుంది, గాత్రం బాగుంది, తాళంలో పాడుతున్నావు, సంగీతం రాదనేది ఫీలింగ్ మనసులోంచి తీసేసి చక్కగా ఇలా ప్రొసీడ్ అయిపోమ్మా అని చెప్పి నాకు చాలా చెయ్యూతనిచ్చి ధైర్యాన్ని ఇచ్చారంటే ఆవిడకి సదా సర్వదా ఎప్పటికీ నేను కృతజ్ఞతరాలనే ఉంటానండి. అలాగే మా పిల్లలందరికీ నేను బతుకున్నంతకాలం ఆఖరి ఊపిరి వరకు కూడా ఒక పాట పాడుతూనే చచ్చిపోవాలని నా కోరిక. నేను హార్ట్ పేషెంట్ అండి, ఎంతకాలం ఉంటాను నాకు తెలీదు, ఆయుష్ అని చెప్పేశారు డాక్టర్లు. అందుకని నేను కంప్లైంట్ పెట్టేస్తని చెప్పారు. నేను పోయినాక నా గొంతు నేను విప్పలేను కాబట్టి ఎంతకాలం ఉంటే అంతకాలమే ఉంటామని నేను దైవనామస్మరణం చెయ్యని నిమిషం అంటూ ఉండదు. అందుకని నాకు యూట్యూబ్ అంటే ఏం తెలియదండి అసలు. లక్ష్మి గారిని నా స్టూడెంట్ ఆవిడ పెట్టి పంపిస్తే ఆవిడని అడిగాను, వాళ్ళ అబ్బాయి ద్వారా ఆవిడ పెట్టించారు. ఈ పుణ్యం ఆవిడకే దక్కుతుందండి పాపం, ఆవిడ వల్లే నేను పెట్టాను. నాకు ఇది ఎలా మోటివేట్ చేయాలి, దీన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, నాకు యూట్యూబ్ గురించి అసలు నామమాత్రం కూడా ఏం తెలియదండి. పాట రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం వాళ్ళు చూపించారు. అలా రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం నేను చేస్తున్నాను ఇప్పటిదాకా. ఎన్ని వ్యూస్ వచ్చినవన్నీ కూడా నాకు తెలియదు. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మీరు చేయూతనిస్తే నేను ధన్యరాలని. లక్ష్మీ నరసింహం గారండి, కీబోర్డు సార్ నరసింహం గారు, ఆయన కూడా చాలా మంచివారండి. నేను ఆయన ప్రోగ్రామ్స్ అన్ని వింటాను. నాకు భగవంతుని అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను కీబోర్డు కూడా నేను నేర్చుకుంటానండి. ఆరోగ్య పరిస్థితిని బట్టి నాకు ఆలోచన ఉంది. సార్ చాలా మంచివారండి, మంచి సలహా ఇస్తారు.
ఆయనకు కూడా కృతజ్ఞతలు అని చెప్తున్నానండి. మా పిల్లలందరికీ అఖండ విద్యా ప్రాప్తిస్తూ ఆయురారోగ్య భద్రిస్తూ వాళ్ళు నేర్చుకుంది మర్చిపోకుండా ఉండాలని నేను యూట్యూబ్లో పెట్టిన కారణం మా పిల్లల కోసం పెట్టానండి. వాళ్ళు ఎప్పటికీ ఇది మరవకూడదు, దీన్ని కొనసాగుతూ ఉండాలి, పిల్లలు మర్చిపోకూడదు అని, విద్యను మర్చిపోకూడదని పెట్టానండి. ఇది కేవలం పిల్లల కోసం పెట్టింది. నేను కూడా లాస్ట్ చివరి ఊపిరి కూడా ఒక పాట పాడుతూ చచ్చిపోవాలని నా కోరిక అండి. మీరు కూడా అలాగే కోరుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ స్వామివారి అమ్మవార్ల కృపా కటాక్షాలకు మనకు సదా సర్వదా ఉండాలని కోరుకుంటూ, అనాయాసైన మరణం వినాజీనం జీవితం దేహం పేద సాయుధం ఏమీ పార్వతిపతి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఇక సెలవు లేకుండా నన్ను ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తారని తలుస్తూ మీ డాక్టర్ ద్వారా